హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకి వచ్చాను. అది ఏంటంటే పెసరపప్పుతో తయారు చేసిన పకోడీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్ ఐటెంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పెసరపప్పుతో తయారు చేస్తారనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: ఒక గ్లాసుడు పెసరపప్పు అనమాట, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు రైస్ ఫ్లోర్, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ, లవంగాలు 2 కానీ 3 కానీ, ఈ గ్లాస్ పప్పుకు సరిపడా జీలకర్ర, 2 తెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నమాట. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. ఆ పెసరపప్పు ఒక గంట ముందుగా నానపెట్టుకోవాలన్నమాట. ఇలాగా బాగా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి. గంట నానపెడితే సరిపోతుంది. 1 అవర్ నానపెట్టుకున్న తర్వాత అందులో నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోన వేసుకోవాలి. పెసరపప్పు మిక్సీ జార్లోనే వేసుకోవాలి. నేనైతే 1 గ్లాసుడు చేశాను. మీరు 2 గ్లాసులు చేసుకుంటే కొంచెం డబుల్ మిగతా సామాన్లన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా మిక్సీ జార్లోన నీళ్ళంతా వడకట్టిన తర్వాత వేసుకోవాలన్నమాట. పెసరపప్పు మిక్సీ జార్లోన చేసుకున్న తర్వాత ఆ ఎండుమిరపకాయ, ఆ పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కట్ చేసి, తర్వాత తెల్లుల్లి, అల్లం ముక్క చిన్నది, 4 లవంగాలు, జీలకర్ర, ఇవన్నీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మనము మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలాగా మిక్సీ కొంచెం వాటర్ పోయకుండా కలుపుకోవాలి. వాటర్ పోయకుండా మిక్సీ చేసుకోవాలి. ఇలాగనమాట రెడీ అయిపోయింది. ఇది మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా రెడీ అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ పోయకుండా మనము మిక్సీ చేసుకోవాలి. ఇలాగ ఒక బౌల్ తీసుకొని దానిలోకి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ పెసరపప్పు పకోడీలు. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అవుతాయి. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ వేసుకుంటాము. ఆ పేస్ట్లోన ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని, ఇప్పుడు ఇవి ఆప్షనల్ అనమాట. ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు, కొత్తిమీర చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆప్షనల్ వేసుకొని మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలి. బాగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బేకింగ్ సోడా అన్నమాట, చిటికెడు వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం పకోడీ చేసుకోవడానికి తయారైందనమాట. అలా కలిపేసుకోవాలి మొత్తం అంతా. మామూలుగా అయితే శనగపిండితో చేసుకుంటాము, కానీ పెసరపప్పుతో వెరైటీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టుకొని కాగాక ఆయిల్ పోసుకోవాలి. అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కాలి. మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వడం కూడా మీడియం ఫ్లేమ్లో హీట్ అయితే మంచిది. మనకి హీట్ అయిందా లేదా అని మనము
చూసుకోవాలి. ఇలాగ చిన్నది వేస్తే మనకి తెలుస్తుంది అనమాట హీట్ అయింది లేదు అని. ఆయిల్ హీట్ ఎక్కింది. నేను పక్కన ప్లేట్ కూడా పెట్టుకున్నాను పకోడీ వేగాక వేయడానికి. ఇప్పుడు అందులోన మన ఇష్టం వచ్చినంత సైజు స్పూన్తో వేసుకున్నా పర్వాలేదు, చేతితో వేసుకున్నా పర్వాలేదు, చాలా టేస్ట్గా ఉంటాయి. పకోడీ టైప్లోన అలాగ మొత్తం నిండుగా వేసుకొని వేపుకోవాలి బాగా. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేపాలి, లేదంటే మాడిపోతాయి. లోపలేమో అది ఫ్రై అవ్వదనమాట లోపల. అందుకని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ప్రాసెస్ అంతా మనం. చాలా టేస్ట్గా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ మనం అవి తిరగేయాలన్నమాట. పెసరపప్పు కదండి, ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు, అందుకని నేను టిష్యూ పేపర్ కూడా వేయలేదు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట. మంచి స్నాక్ ఐటెం ఇది, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా బంగారు రంగులో వేగిన వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ వేస్తున్నాను నేను. అయితే మీరు ఇదే కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ పక్కన, సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని మీద టచ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికన్నా ముందుగా మీరు నా వీడియోని చూడొచ్చు. ఇదిగో రెండోసారి కూడా వేసాను కదా. ఇలాగే ఈ పకోడీ కలర్ మారుతుంది చూసారా. వెరైటీగా పెసరపప్పు పకోడీ అనమాట. మామూలుగా అయితే మనము శనగపిండితో చేసుకుంటాం కదా. ఈసారి ఇది ట్రై చేయండి. ఎలాగుందన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను 1 గ్లాసుకు సరిపడా ఇంగ్రీడియంట్స్ చూపించాను. మీరు మీ అవసరానికి సరిపడా మీరు చేసుకుంటే కొంచెం పెంచుకొని వేసుకోవాలన్నీ. కాకపోతే పప్పు కడిగిన తర్వాత వాటర్ లేకుండా మిక్సీ చేసుకోవాలన్నమాట. వాటర్ లేకుండా మిక్సీ చేసుకుంటే గట్టిగా ఉంటుంది కదా. మనం ఆనియన్స్ అవి వేస్తాం అందులోన, చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత జీలకర్ర అది కూడా అందులోనే వేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. మామూలుగా అయితే ఆ పేస్ట్ చేస్తాం కదా అందులో వేస్తారు. ఇదిగో ఇలాగా రెసిపీ తయారైంది చూడండి. చాలా టేస్ట్గా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా వస్తాయి మన ఇంటికి. ఎవరు రిలేటివ్స్ వచ్చినా సరే అప్పుడు తొందరగా పెసరపప్పు కూడా తొందరగా నానుతుంది కదా. మామూలుగా అయితే 1 అవర్ ఉంచాము, కానీ ఒక 45 నిమిషాల్లో నానిపోద్ది. చక్కగా మిక్సీ చేసి ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ